తోనే గవర్నమెంట్ ముందుకు అడుగుతూ ఉంది. ఈ వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వ విఫలమైన 6 నిమిషాల వీడియోని ఇంట్లో కూర్చొని పంపించారు. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుందంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు పెరుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోట్లే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. మీరు చూసారు కదా సార్, వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ఎలాంటి పాత్ర పోషించారు? ఆయన 70 పై చేరుకు వయసులో కూడా రేయింబగళ్ళు కష్టపడుతూ బాధ్యులతో పాటు ఉంటూ, ఎందుకంటే బాధ దగ్గర ఉంటే కానీ తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో యావత్ యంత్రాంగాన్ని కూడా సమాయత్తం చేసి మొత్తం రాష్ట్రం యంత్రాంగాన్ని కూడా తీసుకెళ్ళి ఇవాళ విజయవాడ గుంటూరులో